గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇద్దరు ఉన్నాం రాజశేఖర్ గారు మేడం. అయితే లాస్ట్ ఇయర్ ఇప్పుడు మన టెంపుల్ తరపున వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ తరఫున కూడా ఇంకా ఘనంగా మనం నిర్వహించాలని ఆశిస్తూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ మన మినిస్టర్ గారు ఆదేశం మేరకు ఈ రోజు మనం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన ఈఓ గారు అలానే ఏసీ గారు వివిధ శాఖల అధికారులు కూడా ఇప్పుడు ఉన్నారు. సో 1 by 1 డిపార్ట్మెంట్ వైజ్ మనం స్టార్ట్ చేసేద్దాం. మేజర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసింది ఏం అబ్జర్వ్ చేశారంటే, ఒకటి మన పోలీస్ ట్రాఫిక్, ఎందుకంటే గల్లీ చాలా నేరోగా ఉండడం. సెకండ్లీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే దీపావళి అవన్నీ ఆకాశ దీపం అనేది జరుగుతుంది కాబట్టి. థర్డ్లీ శానిటేషన్. ఈ 3 డిపార్ట్మెంట్స్ చాలా చాలా ప్రాముఖ్యత. మిగతావన్నీ కూడా మనకి యాడ్ ఆన్స్ అన్నమాట. ఇంకా ఎంత మంచిగా కోఆర్డినేషన్ చేస్తే ఇంకా బాగా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరపాలక సంస్థ నుంచి మన మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చారని చేసుకుంటూ ఉంటాం మేడం. సిటిజన్స్కి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైవ్ బ్లీచింగ్ డిస్ఇన్ఫెక్షన్ చేస్తూ ఉంటాము. ఈ పాదాభిషేకం అవి చేసినప్పుడు మనకి అటు సైడ్ కొంచెం తోటలు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేసేది అది ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. అదేవిధంగా రాజాగారి అలంకార సెంటర్, గ్రామీణ సిటీ ఇవన్నీ కూడా మేము లైవ్ మార్కింగ్ అనేది స్పెషల్ శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసుకున్నాం మేడం. జోన్స్ వైజ్ మనకి స్పెషల్ డేస్లో షిఫ్ట్ వైజ్గా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్స్ కింద మనం డ్యూటీస్ కూడా అలాట్ చేస్తున్నాం మేడం. సో శానిటేషన్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. వచ్చేసి మన రూల్ కుమార్ సార్ దగ్గర చేసేసి వాకింగ్ అంతా బ్యాక్ సైడ్ చేస్తే దే కెన్ బై వాక్ 50 minutes. ఎవరైనా ఏబీబీ అయిపోయినా కానీ దే షుడ్ పార్క్ వెహికల్ టు పార్క్ ప్లేస్. అది మీరు కానీ కోఆర్డినేట్ చేసుకొని లైటింగ్ సో ఇది ప్రాబ్లం అయినా సరే యాక్టివిటీ అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. స్టాఫ్ ఎప్పటికప్పుడు మాటలు వేసుకుంటారు. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పుడు స్టాఫ్ ఉంచుతాము. ఈ మెయిన్ డేస్లో మాత్రం మేము పర్సనల్గా ఉండి చూసుకుంటాం మేడం. ట్రాఫిక్ సోమవారం ఉంది కదా, సో మేము చూసుకోవాలి. మీకు సోమవారం కాకుండా ఇంకా మిగతా సోమవారం ఇవన్నీ కూడా ప్రత్యేక వీటికి మొత్తం ప్రత్యేక రైతు పద్ధతులు ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవస్థానం మరియు చుట్టుపక్కల ప్రస్తుతాలు ప్రత్యేక ఏర్పాటు చేయడం, దేవస్థానంలో కరెంట్ డెకరేషన్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోసోమాలు కార్తీక పౌర్ణమి మిగిలిన సవాళ్ళన్నీ కూడా ప్రత్యేక పుష్పాలను కలిగేయడం జరుగుతుంది. భక్తులకి తాగునీరు ప్రత్యేక ప్రసాదం ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదనంగా టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెల్లూరు ఇది చాలా విశిష్టమైనటువంటి స్వయం క్షేత్రం స్వామివారు. ఇక్కడ నెల్లి చెట్టు కింద స్వామివారు వేసినందువల్లే మన నెల్లూరు కూడా ఈ పేరు వచ్చిందని చెప్పి మన ప్రత్యేక. ఇక్కడ ఈ కార్తీక మాసం సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద భక్తులు అధికంగా వచ్చేటువంటి శైవ క్షేత్రం కూడా ఇదే. ఇంకెక్కడ ఇన్ని వేల మంది భక్తులు దేవస్థానానికి ఇక్కడే ఎక్కువగా వస్తారు. మన అటు గుంటూరు జిల్లా పెద్దకాకని మల్లేశ్వర స్వామి టెంపుల్, తర్వాత మన జిల్లాలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్తీక మాసం సాధారణంగా వర్షాకాలం, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ దేవస్థానం తరఫున అన్ని కూడా వాటర్ ప్రూఫ్ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సోమవారాలు భక్తులు సుమారు 20 నుంచి 25 వేల మంది వరకు ఇచ్చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు దీపారాధన చేసే సాంప్రదాయం ఎక్కువ. ఇక్కడ ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా ఒక వెయిటింగ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే, గతంలో నేను నియోగా పనిచేసినప్పుడు కొంచెం వెనకపక్క గార్డెన్ తోట అదంతా అప్పుడు కొంచెం కంపల్సరీతో ఉంటే దాన్నంతా కూడా పరిస్థితులు చేయించి భక్తుల్ని తోటలో దీపాలు పెట్టుకునేవాళ్ళని. కొంచెం అటుపక్క కూడా శివలింగం ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఒక దీపాలు పెట్టేటప్పుడు భక్తులు ముఖ్యంగా
వాళ్ళ వెనక ఉన్నటువంటి భక్తులను కూడా గమనించి పక్క భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులే చాలా జాగ్రత్త వహించాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ దీపాలు పెట్టేదానికి మేము రకరకాల ప్లాన్లు వేసి వరుసలు లైన్లు కొట్టి ఈ వరుసలో దీపం పెట్టాలి అంటే దీపం పెట్టేసి లేచిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చునేదానికి అవకాశం ఉండదు. సో దానికని ఆ పెట్టే భక్తులు కూడా ఆ వాతావరణం, ఆ ఫ్లోరింగ్ డిస్టర్బ్ కాకుండా వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక భక్తులు పెట్టుకునే విధంగా వాళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ వారు ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇవాళ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా 22 అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా 1 మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో దీనికి గాను వివిధ శాఖలతో మనం ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ వారు, ట్రాఫిక్ వారు, ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్తోనే ఏదన్నా సరే ఘనంగా జరపగలం. అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్. అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి, భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా. సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోనే, మీడియా మిత్రుల సమక్షంలోనే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్, ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 1 మంత్కి, ఎందుకంటే దీపారాధన అవన్నీ దీపోత్సవం అన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం. ఈఓ గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. మాస ఉత్సవంలో అత్యంత వైభవంగా ఆకాశదీపంతో మొదలైంది. దానిలో భాగంగా ఈరోజు మనము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరగబడింది. దానిలో భాగంగా ఇక్కడ మనకి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, అదేవిధంగా అత్యంత విశేషమైన కోటి సోమవారం రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు స్వామివారికి అభిషేకం చేసుకొని దీపాలు పెట్టుకొని వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి. అందువలన ఈ స్వయంభూ అయిన శైవక్షేత్రంలో స్వామివారిని అభిషేకాన్ని మనం తరించిన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రశస్తి. అందువలన ఈ స్వయంభూ క్షేత్రాన్ని నెల్లూరు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను.